ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఈ యొక్క డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిది. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, తల్లిదండ్రులతో, గురువులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. మానవ సంబంధాలుగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి సంబంధాన్ని మీరు దయచేసి ఆర్థిక సంబంధంగా భావించినట్లయితే రాబోయే కాలము గడ్డు కాలము అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు, ఫోను యొక్క లావాదేవీలు, ఓటీటీలు దొంగలించబడడం, మీ యొక్క మెసేజ్ని తస్కరించబడే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలను విదేశాలకు పంపించాలి, తరతరాల నుంచి వచ్చేటువంటి స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగ కావడం వల్ల ప్రభుత్వ వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం చేసేవారికి బ్యాంకు లోన్లు రావడం, మంచి అవకాశాలు ఉండడం, సభల యందు, సమావేశాల యందు మాట్లాడేటువంటి అర్హత, యోగ్యత సంపాదిస్తూ ఉన్నతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైన జీవనాన్ని పొందబోతున్నారు. అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అష్టమి తిథి ఎందున, పూర్ణిమి తిథి ఎందున, మీ జన్మ నక్షత్రం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు, ధనపరమైనటువంటి సేవారంగ కార్యక్రమం చేసేటప్పుడు ఎంతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. ఎద్దటి వ్యక్తుల యొక్క మనసును బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉంటూ విజయానికి మేట్లు వేయగలిగితే రాబోయే కాలం సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో గృహ మార్పు, ఉద్యోగ మార్పు, ప్రమోషన్స్ మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారాలు, కూల్ డ్రింక్ బిజినెస్లు, కిరాణం షాపులు, అది ఏ కాకుండా పెట్రోల్ బంక్స్, ఆయిల్స్, క్రూడ్ ఆయిల్స్ బిజినెస్ చేసేటువంటి వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు,
టూర్స్ ట్రావెల్స్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా హోటల్ కార్యక్రమాలు నడిపించే వారికి చాలా మంచి కాలము, శుచి శుభ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేస్తూ భగవద్బంధులకు, మిత్రులకు, సనాతన సంరక్షకులకు ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.